క్రిష్ కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాడు. తనకి ఎప్పుడూ ఫస్ట్ బెంచ్లో కూర్చోవటం అలవాటు. ఫస్ట్ డేలోనే తనకి కేశవ్ పరిచయం అయ్యాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ బెంచ్ మేట్స్ కూడా. క్రిష్ చాలా తెలివైన అబ్బాయి. టీచర్స్ చెప్పే ప్రతి విషయాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకునేవాడు. ఒక్కోసారి కేశవ్కి అర్థం కానివి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. అలా ఇద్దరూ ఆడుకోవటం, చదువుకోవటం అన్నింట్లో తోడుగా ఉండేవాళ్ళు. ఒకరోజు క్రిష్ స్కూల్కి హాలిడే పెట్టాల్సి వచ్చింది. ఆ రోజు క్రిష్ ప్లేస్లో అయాన్ కూర్చున్నాడు. క్రిష్ మీద కేశవ్కి లేనిపోనివి అన్నీ చెప్పాడు. దానివల్ల కేశవ్ క్రిష్ని దూరం పెట్టాడు. నెక్స్ట్ డే క్రిష్ స్కూల్కి వచ్చాక కూడా అయాన్, కేశవే ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం అలవాటు చేసుకున్నారు. క్రిష్కి ఏమీ అర్థమయ్యేది కాదు. చాలా బాధపడేవాడు. కేశవ్, అయాన్ ఫ్రెండ్స్ అయ్యాక కేశవ్ని సరిగ్గా చదవనిచ్చేవాడే కాదు అయాన్. ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. క్రిష్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా చక్కగా చదువుకునేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు ఎగ్జామ్స్ వచ్చాయి. అందరూ ఎగ్జామ్స్ రాశారు. ఒక్కొక్కరికి ఒక్కోలా మార్క్స్ వచ్చాయి. క్రిష్కి 95, కేశవ్కి 65 అండ్ అయాన్కి 35. కేశవ్కి ఎవరితో ఉండాలో బాగా అర్థమైంది. తర్వాత నుండి క్రిష్ అండ్ కేశవ్ మంచి ఫ్రెండ్స్గా ఉండిపోయారు. ఈ కథలో కేశవ్ అయాన్ని దూరం పెట్టింది అయాన్కి మార్క్స్ తగ్గాయని కాదు. క్రిష్తో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసింది కూడా క్రిష్కి మార్క్స్ ఎక్కువ వచ్చాయని కాదు. ఎందుకంటే ఎగ్జామ్లో కేశవ్ రాసిన ప్రతి క్వశ్చన్ క్రిష్ ఎక్స్ప్లెయిన్ చేసినవే అండ్ రాయలేని ప్రతి క్వశ్చన్ అయాన్ చదవనివ్వకుండా డిస్టర్బ్ చేసినవే. ఆ విషయం తనకి అర్థమైంది కాబట్టే అయాన్ని దూరం పెట్టి క్రిష్కి దగ్గరయ్యాడు. మీ లైఫ్లో కూడా అయాన్ లాంటి వాళ్ళు చాలామందే ఉంటారు, మిమ్మల్ని గ్రో అవ్వకుండా ఆపటానికి. కానీ క్రిష్ లాంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. మీ చెయ్యి పట్టుకుని ముందుకు నడిచేవాళ్ళు అండ్ నడిపించేవాళ్ళు. రాళ్ళ కోసం వెతుకుతూ వజ్రాన్ని పోగొట్టుకున్నట్టు ఫేక్ ఫ్రెండ్స్ వల్ల జెన్యూన్ ఫ్రెండ్స్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి. నెక్స్ట్ స్టోరీలో హీరో ఆర్ హీరోయిన్ మీరే అవ్వాలి అనుకుంటే వెంటనే మీ నేమ్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టోరీలో మీ నేమ్ యూస్ చేసి నేను స్టోరీ రాస్తాను. మీరు ప్రతి థర్స్డే మార్నింగ్ అండ్ సండే మార్నింగ్ ఇలాంటి మరెన్నో స్టోరీస్ని వినాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.